ఇదిగో ఈ పాంప్లెట్ చూడు, అంతా మీ వాయనే. లెఫ్ట్ రైట్ ఈడ కూడా మళ్ళా మూలకు కూడా పోనీలా, ఈ మూల కూడా సన్న మూల యాడ ముందర సరిపోలే, వెనక సరిపోలే, లోపల మూల కూడా సరిపోలే. అంటే పిచ్చి. పరకాష్టకు చెప్తే ఇట్లుంటుంది. ఎక్కడే గాని చంద్రబాబు నాయుడు ఫోటో గాని ఇది గాని ప్రభుత్వ లోగోతో పాస్బుక్ ఫోటో మార్చినారు. ఏమన్నా తెలివి ఉండి మాట్లాడుతున్నావా, లేకుంటే ఏమైనా మతి తప్పిందా నీకు? ఏ లోకంలో మాట్లాడుతున్నావు? ఓడే గాని దీన్ని మార్పు చేయలేడు అనేది క్లియర్ గా చెప్తా ఉన్నాం. 151 నుంచి ఎందుకు తీసుకొచ్చారంటే 11 ఇట్ల పనులన్నీ చేస్తే ఇట్లా ఉంటాయి. అభివృద్ధి నిరోధకుడు. ఇక ఏమన్నా ఎర్రగడ్డకు పంపాలనా? నేను యాడికి పంపాలో మాకు అర్థం కావడం. ఎర్రగడ్డకు పంపుదామా? ఆడ మళ్ళీ ఏం మాట్లాడతావో తెలియదు. ఎర్రగడ్డకు పంపితే కానీ నీకు రాదు. అభివృద్ధి గురించి అభివృద్ధి నిరోధకుడు అంట నేను. వారే వా, ఏం చెప్పినావయ్యా నువ్వు, ఏం చెప్పినావయ్యా మాజీ. అభివృద్ధి ఎవడైనా ఒక మంత్రి ఉంటే అభివృద్ధి చేసుకోవాలని తాపత్రపడతాడా? నిరోధకుడా? అభివృద్ధి నిరోధకుడు నువ్వు ఇంట్లో కూర్చుంటున్నావు కాబట్టి నీకు అర్థం కావడంలే. అభివృద్ధి ఏం చేసినానో ఎట్లా జరుగుతుందో పరుగులు పరిగెడతా ఉంది. యావత్ నియోజకవర్గమే కాదు, అందరూ ఇదే వైపే బనగానపల్లెలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఒక చర్చ జరుగుతూ ఉంది. నీకు నేనేమనుకున్నా ధమాకే లేదనుకుంటే, ధమాకు పోయింది. ఇప్పుడు కళ్ళ చూపులకు ఏదైనా ఉంటే కొద్దిగా కళ్ళ ఆపరేషన్ చేయించుకొని అట్లా ఊర్లోకి వెళ్ళి వస్తావా, ఎన్ని గంటలకు వస్తావో చెప్తే నేను కూడా వస్తా. నువ్వు చెప్పిన ప్రదేశానికి పోదాము, లేకపోతే నేను చూపించే ప్రదేశానికి రా, మాట్లాడదాం. బైపాస్ రోడ్డు నేనే తీసుకొచ్చినానంట డబ్బులు. మళ్ళీ ఇవన్నీ చేసి ఎందుకు ఒక రవాణా ఇలా మొదలు పెట్టలే? ఎందుకు పెట్టలేకపోయినా చెప్పాలి, జవాబు చెప్పాలి నాకు ఇప్పుడు రేపు. మళ్ళీ ఏదో 5 కోట్లు ఇచ్చినాడంట బతులూరు పాడలకు. 5 కోట్లు ఇచ్చి నువ్వు ఏం మొదలు పెట్టినావు? నోరు తెరిస్తే అబద్ధమేనా? నీకు మాట్లాడడానికి కొద్దిగా విలువలు ఉన్నాయా అని అడుగుతున్న మాజీని. చేస్తే అబద్ధాలు, ఫ్రస్ట్రేషను, ఏది ఏమైనా నిన్ను 50వ రోజు నిరగడ్డకైతే పంపక తప్పదు. ఇంటినే ఉంటే నీ కంపెనీ మీద పగ ఉంటే, నీ మీదనే అదే పగ ఉంటే, నేను అభివృద్ధి నిరోధకుడినైతే నీ కంపెనీకి 5 నిమిషాల్లో క్యాన్సిల్ చేయిస్తా. ఎవరిపైన జరుగుతుంది? ధర్మశాస్త్ర కాదా జరిగేది పని? నిరోధకుడు నువ్వా, నేను అభివృద్ధి నిరోధకుడివి? బీసీ చరిత్ర అభివృద్ధి నాది. అభివృద్ధి నిజమైన నిరోధకుడివి నువ్వు మాజీ. నేను ఒకసారి ఆడ నిద్రపోతుంటే నిద్రలో కూడా మతికి రావాలి మాజీ. ముఖ్యమంత్రి దగ్గర 5 పైసలు కూడా చెల్లవు నువ్వు. చెల్లవు కాబట్టి నీకు ఏడ నిధులు తీసుకురాలేకపోయావు. నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీ జీవితం అంతా నకిలే కదా. నువ్వంతా నకిలీ మనిషివి, నకిలీయే. ప్రజలకు తెలుసు. నువ్వు పట్టాల గురించి ఏదో మాట్లాడినావు, ఇళ్ల పట్టాలకు అడ్డపడ్డావు. నువ్వా, నేనా అడ్డపట్టాలు? దాదాపుగా 1800 మంది పేర్లు నిన్న చెక్ చేస్తే, బనగానపల్లి నియోజకవర్గం కాదు వీళ్ళు, పక్క మండలాలు, పక్క నియోజకవర్గాలు, పక్క జిల్లాలు సాక్ష్యాలు కూడా చూపిస్తా ఒక్కొక్కరి పేరు. ఆఖరికి ధర్మవరంలో ఉండేటోళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, తాడిపత్రిలో ఉండే వాళ్ళ పేర్లు ఉన్నాయి దీంట్లో, ఇళ్ల పట్టాలకు అప్లై చేసిన వాళ్ళు. ఇవన్నీ నీ కంప్యూటర్లో నుంచి వైరేటివి కాదా? ఈ నకిలీ పట్టాలు, నకిలీ వివరాలను తీసుకొని నువ్వు పంపించింది ఎవరయ్యా? సిగ్గు లేదా నీకు? ఒక్క గ్రామ పంచాయతీ లెవెల్లో ఒక ఆర్డీఓ ఆఫీస్ కానీ, ఒక రింగ్ రోడ్డు కానీ ఇవి వచ్చినాయంటే ఒక ఘన చరిత్ర అది. అది మా సారు చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుతుంది. అదే బ్రాండ్ బీసీ జనార్దన్ రెడ్డి కూడా దక్కుతుంది. ఆ బ్రాండ్ మాది అభివృద్ధిలో. ముఖ్యమంత్రి దగ్గర గౌరవం ఉంది కాబట్టి రాయలసీమలో ఒకే ఒక రెడ్డి, ఈ రోజు గుర్తు పెట్టుకోండి, రాయలసీమలో ఒకే ఒక రెడ్డి పొలిట్ బ్యూరో నంబర్. పార్టీలో అతి ఉన్నతమైన స్థానం అది. ఏమనుకుంటున్నావా? దాన్ని మించిన స్థానం ఏముండదు పొలిట్ బ్యూరో మెంబర్ కంటే. అసలు గొడ్డలి పార్టీ మీది. గొడ్డల పార్టీకి మీకు ఆల్రెడీ నామకరణం చేసినాము. యావత్ భారతదేశం అంతా చెప్తున్నారు, అన్ని పార్టీలు చెప్తా ఉన్నారు, గొడ్డల పార్టీ, గొడ్డల పార్టీ, గొడ్డల పార్టీ. నీ సొంత కార్యకర్తనే కాలు చేతులు నరికిచ్చివి. నువ్వా హంతకుడివి? నరకడు కాదు. తెల్దానికి ఆదివాసీ నరికిచ్చినది ఇంటి ముందరా. అన్ని రోజులు అతన్ని వాడుకుంటువే. అటోని తీసుకొని ఏం చేసి నువ్వు కాలు చేతులు నరికిచ్చినడు దుర్మార్గుడు కాదా? ఈ అభివృద్ధిని చూడలేవు. అభివృద్ధిని చూస్తే నీకు కళ్ళు మంట, ఫ్రస్ట్రేషను. కొంత ఆరోగ్యం బాగా లేకుండా మెదడు ఏమైనా చిన్నది ఫ్రస్ట్రేషన్ ఉంటే ఏం చేయాలన్న కౌంటర్ వేయలేవు. ఎందుకు నీకు ఈ ఫ్రస్ట్రేషను? మాటలు మాట్లాడితే కాదు, చేతల్లో చూపిస్తా, అభివృద్ధి చేస్తా. డెబిట్ ఎక్కడైనా రమ్మను, ఆడికి రమ్మంటే ఆడికి కూర్చుందాం. నీ మానసిక పరిస్థితి బాగలేదు. నీ మానసిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఎక్కడైనా పోయి చూపించుకోకపోతే ఆరోగ్యంగా ఉంటావు. ఎందుకు అంత ప్రెజర్ తీసుకుంటావు?